ప్రైజ్ లార్డ్. దేవుని పరిశుద్ధమైన నామమునకు మహిమ కలుగునగాక. మన ప్రభువును మన రక్షకుడైన యేసుక్రీస్తు పరిశుద్ధ నామంలో ఈ ఉదయకాలం దేవుని వాక్యమును వినుచున్న మీకు అందరికీ కూడా నా హృదయపూర్వకమైన వందనములు తెలియజేస్తున్నాను. ప్రియులారా, దేవుని కృప, దేవుని యొక్క అత్యున్నతమైనటువంటి ప్రేమ, శాశ్వతమైనటువంటి కనికరము, ఆయన వాత్సల్యత మనలను గడిచిన దినములన్నీ కరుణించింది, కృప చూపింది. ఆయన యొక్క ప్రేమ మనలను బ్రతికించింది, కృపతో మనలను నిలిపింది. ఈ దినం దేవుని వాక్యమును వినగలిగినటువంటి కృపను ఆయన ప్రేమ మనకు అనుగ్రహించింది. కాబట్టి దేవుడు మన ఎడలో చూపిస్తున్న ప్రేమ కొరకై, ఆయన యొక్క అత్యున్నతమైన వాత్సల్యము, కనికరము, దేవుని యొక్క దయ కొరకై ఒకసారి చేతులెత్తి దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఈ దినమంతా దేవునికి ఇష్టలుగాను, ఆయనను సంతోషపరిచేటువంటి వారముగాను జీవించుటకు ప్రభు కృప చూపినట్లుగా దేవునికి స్తోత్రాలు చెల్లిద్దాం. స్తోత్రం, 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 స్తోత్రం. ఆమేన్. మంచిది. కొద్ది నిమిషాలు దేవుని యొక్క వాక్యమును ఈ ఉదయకాలం మనం ధ్యానించుకుందాం. చూడండి, బైబిల్ గ్రంథంలో నుండి ఈ ఉదయకాలం దేవుని యొక్క వాక్యమును మనం ధ్యానించుకున్నట్టు కొరకు రోమా పత్రిక అపోస్తలుడైన పౌలు రోమా సంఘమునకు రాసినటువంటి రోమా పత్రిక 8వ అధ్యాయము 8వ వచనమును మనం చదువుకున్నప్పుడు అక్కడ భక్తుడు ఈ విధంగా మాట్లాడుచున్నాడు. కాగా శరీర స్వభావము గలవారు దేవుణ్ణి సంతోషపరచునేరరు అని భక్తుడు అక్కడ మాట్లాడుతున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. హల్లెలూయా. ప్రియులారా, అపోస్తలుడైనటువంటి పౌలు రోమా సంఘమునకు అతడు తన పత్రికను వ్రాస్తూ అతడు మాట్లాడుచున్నటువంటి ఈ మాటలను మనం గమనించినప్పుడు భక్తుడు అంటున్నాడు కదా, శరీర స్వభావము ఎవరిలో అయితే కనబడుతుందో, ఆ శరీరము ఎవరిలో అయితే క్రియ చేస్తుందో, శరీర స్వభావమును అనుసరించి నడుచుకుంటూ శరీర స్వభావము కలిగి ఎవరైతే భక్తి చేస్తూ ఉంటారో, శరీరమునకు లోబడి శరీరము వారి మీద వారిని ఏలుచు ఆ శరీర స్వభావముతో ఎవరైతే దేవుని దగ్గర నడుచుకుంటూ ఉంటారో వారట దేవుణ్ణి ఎన్నడూ కూడా సంతోషపరచనేరరు, వారు దేవుణ్ణి సంతోషపరచలేరు అని భక్తుడు లేఖన భాగంలో మనకు సెలవిస్తున్నాడు. దేవుని నామానికి మహిమ కలుగునగాక. శరీర స్వభావము గలవారట దేవుని సంతోషపరచలేరట. కాబట్టి మనము ఆత్మ స్వభావము కలిగినటువంటి వాటిముగా మనం ఉండాలి. ఆత్మ స్వభావము అనగా దేవుని స్వభావం. దేవుడి లోకంలోనికి వచ్చి ప్రభు అయిన యేసుక్రీస్తు ప్రభువారు శరీరధారిగా ఈ లోకంలోనికి ఒక మనిషి కుమారునిగా మన వల్లనే, ఒక నరుని వల్లనే, ఒక మనిషి వల్లనే ఈ లోకంలోనికి వచ్చి ఆయన ఈ లోకంలో ఎలా నడుచుకున్నాడో, ఎలా ప్రవర్తించాడో, ఎలా జీవించాడో, ఎటువంటి స్వభావము కలిగి ప్రభు ఈ లోకంలో జీవించాడో, ఎటువంటి జయ జీవితాన్ని ప్రభు ఈ లోకంలో చేశారో అటువంటి జయ జీవితము, అటువంటి స్వభావమును ఈ చివరి దినాల్లో మనము కూడా అటువంటి స్వభావం మనకు కలిగి నడుచుకోవాలని లేఖన భాగం మనకు సెలవిస్తున్నది. దేవుని నామానికి మహిమ కలుగునగాక. కనుక పౌలు భక్తుడు అంటున్నాడు కదా, శరీర స్వభావము గలవారు దేవుని సంతోషపరచలేరు గనక మీరు ఆత్మ స్వభావము గలవారులుగా, ఆత్మానుసారులుగా మీరు నడుచుకోనండి అని భక్తుడి లేఖన భాగంలో మాట్లాడుచున్నాడు. ఏంటి శరీర స్వభావము అని లేఖన భాగంలో మనం చూసినప్పుడు గలతీ పత్రికలో మనం చూస్తాము కదా, శరీర కార్యములు స్పష్టమై ఉన్నవి అని. శరీర కార్యం, శరీర స్వభావము, శరీరాశ వీటన్నిటిని కలిగినటువంటి వారు ఎటువంటి మనసుతో వారు నడుచుకుంటారో ఆ కార్యములన్నిటిని గురించి భక్తుడి లేఖన భాగంలో అక్కడ మాట్లాడుతూ ఉంటాడు. గలతీ పుస్తకంలో మనం ఆ మాటలను చదువుతాం. భక్తుడు అంటున్నాడు కదా, ఈ శరీర కార్యములను జరిగించేటువంటి వారు ఎన్నడూ కూడా దేవుని రాజ్యమును స్వతంత్రించుకునలేరని మీతో స్పష్టముగా చెప్పుచున్నాను అని అతడు అంటున్నాడు.
శరీర కార్యములను మనం జరిగించకూడదట. ఆత్మానుసారముగా మనం నడుచుకోవాలట. ఆత్మకు లోబడేటువంటి వారలముగా మనం ఉండాలట. ఆత్మ నడిపింపునకు లోబడేటువంటి వారలముగా ఉండాలట. శరీర స్వభావం ఎప్పుడైతే మనలో క్రియేట్ చేస్తూ ఉంటుందో, శరీరం ఎప్పుడైతే నిన్ను ఏలుతూ ఉంటుందో, మనం పాపమునకు మనం బానిసలుగా కనబడతాం, లోకాశలకు మనం బానిసలుగా కనబడతాం. ఇంకా లేఖన భాగంలో మనం చూస్తే శరీరాశ, నేత్రాశ, జీవపు డంబము, ఈ మూడు కూడా దేవుని నుండి వచ్చినవి కావు అని బైబిల్ గ్రంథంలో వ్రాయబడుతూ ఉన్నది. కాబట్టి చివరి దినాల్లో శరీరాశను మనం విడిచిపెట్టాలట. శరీర స్వభావము మనలో ఉండకూడదట. అనగా మనం బైబిల్ గ్రంథంలో చూస్తాము, శరీర కార్యములను గురించి భక్తుడు మాట్లాడుతూ అపవిత్రత, కామకత్వము, విగ్రహారాధన, ద్వేషములు, కలహములు, మత్సరములు, క్రోధములు, కక్షలు, భేదములు, విమతములు, అసూయలు, అల్లరితో కూడినటువంటి ఆటపాటలు, ఇట్లాంటివన్నీ కూడా శరీరముతో ఉన్నటువంటి వారు చేసేటువంటి కార్యములు. ద్వేషిస్తారట, మత్సరముతో వారు ఉంటారట, అసూయతో వారు కనబడతారట, దేవుని చిత్తానుసారంగా వారు నడుచుకున్న లేకుండా పోతారట, అపవిత్రతతో వారు కనబడతారట, ద్వేషములు, కలహములు పెట్టుకునేటువంటి వారులుగా, క్రోధము, కక్షలు కలిగినటువంటి వారులుగా కనబడతారట, శరీర స్వభావము గలవారు. అందుకని దైవజనుడైనటువంటి పౌలు అంటున్నాడు కదా, ఈ స్వభావమును మీరు విడిచిపెట్టండి, ఈ మత్సరమును మీరు విడిచిపెట్టండి, ఈ క్రోధం, ఈ కక్షలను మీరు విడిచిపెట్టండి, ఆత్మానుసారులుగా నడుచుకునండి అని భక్తుడి లేఖన భాగంలో మాట్లాడుచున్నాడు. కాబట్టి ఉదయకాలం దేవుని దగ్గరకు వచ్చినటువంటి మనము, దేవుని సన్నిధానంలో దేవుని యొక్క ఆత్మ ఈ ఉదయకాలం మనకు సెలవిస్తున్నది ఏమనగా, శరీర స్వభావము కలిగి నీవు నడుచుకుంటే, మనమందరమును శరీర స్వభావము కలిగి నడుచుకుంటే దేవుని మనం సంతోషపెట్టలేము, దేవునికి ఆనందకరంగా మనం జీవించలేము. దేవునికి సంతోషకరంగా, దేవునికి ఇష్టలుగా మనం జీవించాలి అని అంటే ఆత్మానుసారులముగా, అనగా దేవుని స్వభావమును కలిగి మనం నడుచుకోవాలట. కాబట్టి అట్టి కృప, అట్టి ధన్యతను ప్రభు మనకు అనుగ్రహించి, శరీర స్వభావమును ప్రభు మనలో నుండి తీసివేసి ఆత్మానుసారులుగా దేవునికి సంతోషపరిచేటువంటి వారముగా మనం నడుచుకున్నటకు ప్రభు మనకందరికీ కృపను అనుగ్రహించునుగాక. ఆమేన్. కనులను మూసుకునండి, ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడ, దయగలిగిన మా ప్రభువా, నీకు స్తుతులు స్తోత్రములు చెల్లిస్తున్నాం. ఈ ఉదయకాలం మీరు మాకు అనుగ్రహించిన నీ శ్రేష్టమైన నీ మాటల కొరకే నీకు స్తోత్రములు. పరిశుద్ధుడ, శరీర స్వభావముతో మేము ఉండినప్పుడు, శరీరమును అనుసరించి శరీరాశను కలిగి మేము నడుచుకునేటప్పుడు నిన్ను మేము సంతోషపరచలేమని, నీకు ఇష్టలుగా మేము జీవించలేమని, నీకు ఆనందకరముగా మేము భక్తి చేయలేమని ప్రభా దైవజనుడు మమ్మల్ని హెచ్చరిస్తూ ఉండగా, అపోస్తలుడైనటువంటి పౌలు ఆత్మ మూలముగా అతడు బైబిల్ గ్రంథంలో వ్రాసి ఉంచి ఉండగా, ఆ మాటల ప్రకారం ఈ చివరి దినాల్లో శరీర స్వభావమును మేము విడిచిపెట్టి, శరీరాశలను విడిచిపెట్టి, లోకాశలను విడిచిపెట్టి, శరీర స్వభావమును ఇక మీదట మేము కలిగి ఉండగా ఆత్మానుసారులముగా నడుచుకునుచు నిన్ను సంతోషపరుస్తూ నీకు ఇష్టలుగా జీవించే భాగ్యం మాకందరికీ అనుగ్రహించండి. అటు కృపతో, అటు దయతో మమ్మల్ని నింపండి. ఈ వాక్యం విన్నటువంటి ప్రతి ఒక్కరిని మీరు దీవించి, ఈ దినమంతా కూడా, వారి జీవితకాలం అంతా కూడా ఆత్మానుసారాలకు మేము నడుచుకునేటట్లుగా కృపను అనుగ్రహించండి. ఈ దినమంతా నీ కృపాక్షేమములను మాకు తోడుగా ఉంచి, నీ కనికరమును మాకు తోడుగా ఉంచి, నీ వాత్సల్యమును మాకు తోడుగా ఉంచి, నీ నిత్య రాకుడు కొరకు మమ్మల్ని అందరినీ సిద్ధపరచమని యేసయ్య నామములో ప్రార్థించి అట్టి కృపను పొందుకొని నామ తండ్రి. ఆమేన్.